అందరికీ నమస్కారం అండి. ఒక్కడే కొడుకున్న ఇంటికి కోడలుగా వెళ్తే వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి? ఇందులో నష్టాలు ఏముంటాయండి? అన్నీ లాభాలే ఉంటాయి కదా. ఒక్కడే కొడుకు హ్యాపీగా ఉండొచ్చు, ఏమి బరువు బాధ్యతలు ఉండవు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాగే లాభాలు ఏంటి అని ఒకసారి ఆలోచిద్దాం. లాభాలు ఏంటి అని అంటే, ఒక్కడే కొడుకుంటాడు, ఆస్తి అంతా ఏది ఉన్నా కూడా అబ్బాయికే వస్తుంది. అలాగే అత్తగారు మామగారు ఉంటే వాళ్ళిద్దరిని చూసుకుంటే సరిపోతుంది. వాళ్ళ దగ్గర కూడా ఏదన్నా ఆస్తి ఉంటే బంగారం కానీ ఏదైనా డబ్బు కానీ ఏది ఉన్నా కూడా మనకే వస్తుంది. అంటే ఒక్క కొడుకున్న వాళ్ళకే వస్తుంది. వాళ్ళని చూసుకుంటే సరిపోతుంది. నేను మా ఆయన మా పిల్లలు హ్యాపీగా సింగిల్గా బతకచ్చు. ఆడబడుచులు కూడా ఉండదు. వాళ్ళు వస్తారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, పెట్టుపోతలు పెట్టాలి, అస్తమానం వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. ఇలాంటి ఆడబడుచులు సాధింపులు ఉండవు, అలాంటివి ఏమి ఉండవు. అలాగే మరుదులు బావగారులు ఇలాంటి వాళ్ళు ఎవరూ ఉండరు. వాళ్ళని కూడా చూసుకోవాల్సిన ఇబ్బంది ఉండదు. వచ్చి వెళ్ళే వాళ్ళు ఉండరు. వీళ్ళందరికీ చాకరీ చేయాల్సిన పని అస్సలు ఉండదు. హ్యాపీగా ఉండొచ్చు. అలాగే తోటికోడళ్ళతో కూడా గొడవ ఉండదు. ఆస్తులు పంచుకునే విషయాల్లో కూడా ఏమీ గొడవలు ఉండవు. చక్కగా అంతా మనకే వస్తుంది. మా ఆయన చెప్పినట్టు వింటాడు. ఇంకెవరు ఉండరు. మొత్తం ఏదున్నా అన్నీ నేనే చూసుకోవచ్చు. బాధ్యతలన్నీ మా ఆయన నాకే ఇస్తాడు. ఇంట్లో పెత్తనం అంతా నేనే చేయొచ్చు. హ్యాపీగా బతకచ్చు. ఎవరితో గొడవ ఉండదు. మాది చిన్న కుటుంబం, సింగిల్గా హ్యాపీగా ఉండొచ్చు. అసలు గొడవలు అనేవి ఉండవు అని చాలామంది ఇలాగే ఆలోచిస్తారు. లాభాలంటే ఇవే ఉంటాయి. అయితే ఇంకా నష్టాల విషయానికి వద్దాం. నష్టాల విషయానికి వస్తే కొంతమంది పెద్దవాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, సింగిల్గా ఉన్న కుటుంబంలో చేస్తే వీళ్ళకి తోడనే వాళ్ళు ఎవరు ఉండరు. పెద్దవాళ్ళు కొంతకాలం అయ్యాక పెద్దవాళ్ళు కూడా ఉండరు. ఒంటరి జీవితం అయిపోతుంది. వీళ్ళకంటూ రక్త సంబంధం ఉన్న వాళ్ళంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఇలా ఉన్న వాళ్ళని చేస్తే కొంచెం వాళ్ళకు కూడా తోడనే ఉంటారు. వీళ్ళ పిల్లలకు కూడా రేపొద్దున్న మా పెద్దమ్మ పెద్దనాన్న లేకపోతే ఆ మేనమామ అదే మామయ్య అనేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఈ పిల్లలకు జనరేషన్ వచ్చేసరికి కూడా వాళ్ళకు కుటుంబం అనేది ఉంటుంది. అలాంటి కుటుంబంలో పెళ్లి చేయాలని చెప్పేసి కొంతమంది పెద్దవాళ్ళు కావాలని ఉమ్మడి కుటుంబం కానీ లేదంటే ఇలా కొంచెం తోడబుట్టిన వాళ్ళు ఉన్న దాంట్లో చేయాలని పెద్దవాళ్ళు ఆ రకంగా ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఉమ్మడి కుటుంబాలు అయితే లేవు. కానీ అలా దూరాలు ఉన్న రక్త సంబంధం ఉన్న వాళ్ళు నలుగురు ముగ్గురు ఉన్నా ఇంకా కొంతమంది చేసుకుంటారు. కొంతమంది అలా ఇష్టపడతారు, కొంతమంది ఇలా ఇష్టపడతారనమాట. ఇక నష్టాల విషయానికి వస్తే ఏమవుతుంది అని అంటే, ఇంకా వీళ్ళు ఒంటరిగా ఉండడం వల్ల ఈ పెద్దవాళ్ళు తదనంతరం ఇంకా వీళ్ళ ఫ్యామిలీకి అంటూ ఎవరూ లేకుండా అయిపోతారు. ఈ అబ్బాయి తరపున తోడబుట్టిన వాళ్ళు ఎవరూ ఉండరు. ఇంకా ఏదైనా మన ఇంట్లో శుభకార్యాలు జరిగినా ఏదైనా జరిగిందని అన్నప్పుడు అయ్యో మా ఆడబడుచు లేదంటే పిల్లలకు మేనత్త లేదే పిలుద్దామంటే పెద్దమ్మ పెద్దనాన్నలు బాబాయిలు పిన్నులు ఎవరూ లేరే, అయ్యో ఎలాగ పిలుచుకుందామంటే మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, దగ్గర బంధువులు ఎవరూ లేరే, మనం ఒంటరిగా అయిపోయామని ఒక్కోసారి ఏదో ఒక టైంలో మనకి బాధ అనిపిస్తుంది. ఎవరూ లేకుండా అయిపోయారు మనకి బంధువులు అనేవాళ్ళు. ఇంత ఖర్చు పెట్టుకుని ఇంత చేసుకుంటున్నాం కానీ మన అనేవాళ్ళు లేరే అని ఒక్కొక్కసారి మనకి బాధ అనిపిస్తుంది. ఆ టైంలో అలాంటప్పుడు అనిపిస్తుంది ఇన్ని రోజులు హ్యాపీగా గడిపేస్తాము, కానీ ఆ తర్వాత మనకి అలా అనిపిస్తుంది. అలాగే మనకు ఇప్పుడు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారు అని అంటే వాళ్ళకి గమ్మున ఆరోగ్య సమస్యలు, లేవలేని పరిస్థితులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అత్తగారు మామగారిని చూసేటప్పుడు మరి బాధ్యత అంతా ఒక్కళ్ళ మీదే పడుతుంది. అదే కనుక ఇంకో కొడుకు ఇంకొక ఆడపిల్లలు కానీ లేదంటే ఇంకో కొడుకు ఎవరైనా మరుదులు కానీ బావగారులు కానీ ఇలా ఉంటే వాళ్ళ దగ్గర కూడా ఈ పెద్దవాళ్ళు వెళ్ళి వస్తూ ఉండొచ్చు. లేదంటే వాళ్ళని చూడడానికి రావడం పోవడం ఇలాంటి రాకపోకలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఇంకెవరో సింగిల్గా ఉండడం వల్ల ఇంక వీళ్ళు ఎవరూ లేకపోవడం వల్ల అన్నీ వీళ్ళనే చూసుకోవాల్సిన బాధ్యతలు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఈ పిల్లల విషయానికి వచ్చేసరికి మన జనరేషన్ వరకు బాగానే గడిచిపోతుంది హ్యాపీగా. కానీ పిల్లల జనరేషన్ వచ్చేసరికి వాళ్ళకి అసలు ఎవరు బంధువులు అనేవాళ్ళు లేకుండా అయిపోతారు. మరి వాళ్ళ పిల్లలు కూడా ఉండుంటే వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కలుసుకునే ఈ పద్ధతి ఉంటుంది. చక్కగా మన తర్వాత వాళ్ళు చక్కగా పరిచయాలు ఉండి ఒకరొకరు మాట్లాడుకోవడం రాకపోకలు ఇలాంటివి ఉంటాయి. అసలు వాళ్ళకి ఎవరూ లేకపోవడం వల్ల మనం ముందు హ్యాపీగా ఉంటాం కదా అని ఆలోచిస్తాం. వాళ్ళకి ఎవరూ లేకపోవడం వల్ల వీళ్ళకి బంధువులు అనేవాళ్ళు ఎవరూ లేకుండా అయిపోతారు. మన పిల్లల జనరేషన్ గురించి కూడా మనం ఒకసారి ఆలోచించాలి. కానీ ఇది ఎవరూ ఆలోచించరు. మనం సింగిల్గా ఉన్నామా మనం గడిచిందా అని చూసుకుంటారు. కానీ రేపు మన పిల్లలకు వచ్చేసరికి ఎవరు ఉంటారు, వాళ్ళకంటూ తెలియాలి కదా. మేనత్త అని పెద్దనాన్నని పిన్ని బాబాయ్ అని వీళ్ళు కూడా పరిచయం ఉండాలి. వీళ్ళు బంధుత్వాలు బంధాలు అనేవాళ్ళు ఉండాలని అంటే అవేమీ ఉండవు.
మరి నష్టాలంటే ఇవి కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ సింగిల్ జీవితం అని అనేసరికి కొంతకాలం బాగున్నా తర్వాత ఎప్పుడో ఒక చోట మనకి కొంచెం బాధనే అనిపిస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు చూసారా, తోడు ఉండాలిరా, ఎప్పుడు తోడు ఉండాలి, ఒంటరివాడు అయిపోతావు, తోడు అనేవాళ్ళు ఉండాలి, ఎన్ని గొడవలన్నా ఉండని, ఎన్ని ఇదన్నా ఉండని తోడు అనేవాళ్ళు ఉండాలని. అప్పట్లో అంటే 10 మంది పిల్లల్ని కనేవారు, కానీ ఇప్పుడు కనీసం ఒకళ్ళు ఇద్దరు ముగ్గురినైనా సరే కంటా ఉన్నారు. ఎందుకంటే తోడు ఉండాలి, కొన్నాళ్ళు అయ్యాక ఒంటరి అయిపోతారు అని అన్నట్టు. కానీ కొంతమంది ఈ విధానంగా ఆలోచిస్తూ ఉంటారు, కొంతమంది ఆ విధానంగా ఆలోచిస్తారు. ఇప్పుడున్న ఆడపిల్లలు ఎలా ఆలోచిస్తారు అని అంటే ఇలా సింగిల్ జీవితమే బాగుంటుంది, మా ఆయన నేను నా పిల్లలు చాలు, అత్తగారు ఉంటే అత్తగారు, మామగారు ఉంటే మామగారు, వీళ్ళని చూసుకుంటే చాలు అనే విధానంగానే ఆలోచిస్తున్నారు తప్ప రేపొద్దున మన పిల్లలు జనరేషన్ వచ్చేసరికి వాళ్ళకి ఎవరు ఉంటారు తోడు అనేది ఆలోచించట్లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం కొంచెం ఎవరి ఫ్యామిలీలో వాళ్ళే ఈ రోజుల్లో ఉంటున్నారు. ఎవరో ఉమ్మడిగా కలిసి ఉండడం అంటే అది ఇప్పుడు ఎక్కడో చోట చూస్తుంది, కానీ అసలు జరగట్లేదు. కానీ ఎక్కడో ఒక చోట మన తోడబుట్టిన వాళ్ళు అనేవాళ్ళు, మన బంధువులు అనేవాళ్ళు ఉండాలి, మన రక్త సంబంధికులు అనేవాళ్ళు ఉండాలంటే ఎక్కడో చోట ఉంటారు కదా. కాబట్టి అలా ఉన్న కుటుంబాల్లో కనుక వెళ్ళుంటే కొంచెం బంధాలు అనేవి ఉంటాయి, బంధుత్వాలు అనేవి ఉంటాయి, మంచి చెడ్లకి రాకపోకలు అనేవి ఉంటాయి. మన పిల్లల జనరేషన్ వచ్చేసరికి వాళ్ళకు కూడా కొంచెం అందరూ పరిచయం అవుతారు, వాళ్ళకి కూడా కొంచెం ధైర్యంగా ఉండే విధంగా ఉంటుంది. మనకు పలానా వాళ్ళు ఉన్నారు, మన రక్త సంబంధం వాళ్ళు ఉన్నారని వాళ్ళకి మనం బంధాలని పరిచయం చేసిన వాళ్ళం అవుతాం. ఎవరూ లేకుండా ఒంటరి జీవితం అంటే మనలాగానే రేపు మన పిల్లలు కూడా ఎక్కడో చోట ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా బాధపడతారు, ఏంటి మా అమ్మ మా నాన్న మాకు ఇలా చేశారు, ఎవరూ మాకు పరిచయాలు లేరు, మాకు ఎవరూ బంధువులు లేరని మనలాగే వాళ్ళు కూడా బాధపడతారు. కాబట్టి ఒక నలుగురు ఉండే ఇంట్లో కష్టాలు గొడవలు అని అంటారా, అవి కామన్గా ఎక్కడైనా ఉండేవి. ఆస్తుల గొడవలు అందరిళ్లలోనూ ఉంటాయి, అవి ఎక్కడున్నా బాగున్నా ఉంటున్నాయి, బాగోలేకపోయినా ఉంటున్నాయి. కొంతమంది బాగున్న వాళ్ళు కూడా ఉంటాయి. ఇంకా అది అబ్బలాడుకోవాలి, గొడవలు పడేవి అనేది మన మనస్తత్వాలు బట్టి ఉంటుంది. మనం అందరం కావాలనుకుంటే ఏ గొడవలు పెట్టుకోకూడదు, ఎవరు వద్దని అనుకుంటే అన్ని గొడవలు జరుగుతాయి. ఆస్తుల గొడవలు అనేది ఇప్పుడు అందరిళ్లలో చూస్తున్నాం. కానీ ఏదో ఒక మూల మన వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు అనేది ఒక ధైర్యం అయితే మనకుంటుంది. కాబట్టి అలా ఉమ్మడి కుటుంబాల్లో ఉండడం మంచిదని అయితే నేనైతే చెప్తాను. ఎందుకంటే మన పిల్లల జనరేషన్ వచ్చేసరికి వాళ్ళకు కూడా తోడనే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలాంటి ఆస్తుల గొడవలు అవి ఉండవని చెప్పేసి హ్యాపీ లైఫ్ కోసమే ఈ రోజుల్లో చాలామంది చూసుకుంటున్నారు. ఈ భరించలేక ఈ పిల్లలకి అంత ఓపికలు లేవు కాబట్టి. కానీ ఈ కొంతమంది ఈ విధంగా ఆలోచిస్తుంటారు, కుటుంబం అనేది పెద్ద ఫ్యామిలీ ఉండాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఒంటరిగా ఉన్న కొడుకు పెళ్లి చేసుకుంటే కనుక కోడలుగా వెళ్తే ఏంటి లాభాలని అంటే అన్ని బాధ్యతలన్నీ మన మీదే పడితే సింగిల్గా బతకాలి. ఇంకా ఎవరు అనేవాళ్ళు ఉండరు, ఆడేవాళ్ళు ఉండరు, ఆస్తులు గొడవలు ఉండవు, ఏమీ ఉండవు. అదే ఎవరు వద్దు, మనం ఉమ్మడి కుటుంబంలో 4-5 పిల్లలు ఉన్న చోట మంచి పెద్ద ఫ్యామిలీలో చేసుకున్నాము అని అంటే ఇలా రేపు మన పిల్లలకి బంధుత్వాలు అనేవి ఉంటాయి. ఇంకా ఆస్తుల గొడవలు అవన్నీ పక్కన పెట్టేస్తే ఇలాంటివన్నీ ఉంటాయి. ఎక్కువ ఫ్యామిలీ ఉండొచ్చు, అందరూ ఉంటారు, మనకి మంచి అయినా చెడ్డైనా ఎవరో ఒకరు మనకు తోడు ఉన్నారు అనేది ఒకటైతే ఉంటుంది. కాబట్టి నష్టాలు అనేవి ఇవి ఉంటాయి, లాభాలు అనేవి అవి ఉంటాయి. కాబట్టి దీన్ని ఆలోచించుకొని మనం ముందడుగు వేసి మనకి ఎలా బాగుంటుంది అనేది చూసి ఎవరిష్ట ప్రకారం వాళ్ళు ఇలా పెళ్లి సంబంధాలు చేసుకుంటూ ఉంటారనమాట. అది ఈరోజు అయితే విషయం, లాభాలేంటి నష్టాలేంటి అనేది అది ఎవరిష్టాన్ని బట్టి అది అలా చేసుకోవచ్చు. ఈ రోజుకి ఇదేనండి, రేపు మళ్ళీ కలుద్దాం.